పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీ అభ్యర్థులు అయితే ప్రచారాలు జోరందుకున్నాయి. ఇందులోనే భాగంగా పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం కృష్ణ గారు తన ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగిస్తారని మనతో పాటు ఉన్నారు. తనను అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. తన ప్రచార శైలి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఆశిస్తారు చెప్పండి. ఎలా ఉంది ప్రచారం? బాగుందండి. బాధాకరమైన విషయాలు బయట గత 10 సంవత్సరాల్లో పడ్డ బాధలన్నీ ప్రజలు చెప్పుకొని మాకేమైనా న్యాయం చేయండి అని చెప్పి సిచ్యువేషన్ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి మంచి పనులు అభివృద్ధి బాటలో తీసుకుపోదామని చెప్పి ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. సింగరేణి గురించి మాట్లాడాలంటే ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ సింగరేణిని అమ్ముకున్నది. ప్రభుత్వ సంస్థ ఉన్న సింగరేణిని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నది. సింగరేణిని ఇప్పుడు చరిత్రలో ఇది అయిపోయింది. సింగరేణిని అమ్ముకున్న ఘనత కేసీఆర్ గారిది అని చెప్పి చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. సింగరేణి కార్మికులకు అందరికీ న్యాయం చేసేలా కూడా పనిచేస్తామని చెప్పి మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. మొట్టమొదటిసారిగా యువకుడిగా రాజకీయ భవిష్యత్తును చూడబోతున్నారు. ఎలా ఫీల్ అవుతుంది? లేదండి, గత 10 సంవత్సరాలు సోషల్ సర్వీస్లోనే బాగా పనులు చేస్తున్నాము. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, కాకా ఫౌండేషన్ కానివ్వండి. నేను నా వంతు సొంతంగా ఒక సోలార్ తోపుడు బండి కూడా కనిపెట్టినాను. దానికి నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి అవార్డు కూడా వచ్చింది. అది చాలామంది మన పెద్దపల్లి ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో సొంత డబ్బులతో కూడా డొనేషన్ చేయడం జరిగింది. అది సోషల్ సర్వీస్ అనేది 100 మంది 1000 మందికి చేయవచ్చు. ఇటు నుంచి చేస్తే కొన్ని లక్షలాది మందికి సేవ అందించవచ్చు అని చెప్పి నాకు ఈరోజు పెద్దపల్లి ప్రాంత ప్రజలందరూ కాకా వెంకటస్వామి గారు, వివేక్ గారు చేసిన సేవలన్నీ గుర్తించుకొని నాకు ఈ అదృష్టం ఇచ్చి, అవకాశం ఇచ్చి, ఈ ఆశీర్వాదం ఇచ్చినందుకు నేను సేవ చేస్తాను. 6 సార్లుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. అంత రాజకీయ చాణక్యుడి పైన మీ ప్రభావం ఎలా ఉండదు? రాజకీయ చాణక్యుడు కేవలం ప్రజలను దొంగలించుకోవడానికి, దోపిడీ చేయడానికి వాడుకున్నారు. అన్ఫార్చునేట్లీ ప్రజలకు సేవ చేసి ఉంటే చాలా బాగుండేది. మనం చూస్తున్నాము, ధర్మపురి సైడ్ వెళ్తే కూడా ఇంటీరియర్స్ పోతే రైతులకు నీటి సమస్య అట్లనే ఉన్నది, సాగునీటి సమస్య అట్లనే ఉన్నది. ఇల్లులు ఇవ్వలేదు. దళిత బంధు అని చెప్పి వాళ్ళే దళిత బంధు తీసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కేవలం ప్రజాసేవ అని చెప్పి ఒక ముసుకేసుకొని పోయి ప్రజలను దోచుకున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కేవలము ప్రజాసేవ కోసము వస్తున్నాము. ప్రజలు అది గమనిస్తున్నారు. మంచి బాటలో నడుస్తామని చెప్పి దాదాపు 1 నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా యువత కలుస్తున్నారు. యువత ఎలాంటి మీ సమస్యలు తీసుకొస్తున్నారు? తప్పకుండా అండి. బిగ్గెస్ట్ సమస్య నిరుద్యోగుల సమస్య. మీకు తెలుసు, అప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల క్రితం ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. కానీ అది మోసం చేసినారు. తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసినంత పని చేసినారు కేసీఆర్ గారు, స్పెషల్లీ యువతని. నేను ఒక యువతగా గత 10 సంవత్సరాలు కాకా గారిది కాకుండా, వివేక్ గారిది కాకుండా నా వంతు నేను ఒక కొత్త సంస్థ పెట్టుకొని దాంట్లో 500 మందిని నేను ఉపాధి కల్పించిన అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. దాంట్లో చాలామంది సింగరేణి బిడ్డలు కూడా నా దగ్గర ఉపాధి కొన్నారు. నా అదృష్టం అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు నాకు అందరూ ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చి ఉపాధి కల్పించే అవకాశాలు ఖచ్చితంగా చేస్తాము. ఈ నిరుద్యోగుల సమస్య ఇకపై నా సమస్య. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చి పిల్లలకు వాళ్ళకు భవిష్యత్తు బాగుండేలాగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను. చివరిసారిగా అది నేను చెప్పాలండి, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు బలం ఇచ్చి కేంద్రంలో గొంతు విప్పడానికి నాకు వాళ్ళ ఆశీర్వాదం ఇస్తున్నానని మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ, మే 13th నాడు ఎలక్షన్స్ ఉన్నాయి. 3వ నంబర్ ఉన్నది. నా చేతి గుర్తుకి ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. చూసారుగా, గతంలో వాళ్ళ తాతగారు, తండ్రి గారు చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తున్నారు. ముఖ్యంగా యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలనేది కేంద్రంలో మాట్లాడి యువతకు ఉద్యోగ అవకాశాలు పెట్టించడం ముఖ్యంగా నా ధ్యేయం అని చెప్తున్న పరిస్థితి.